పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ ఒక పక్క, ఇరాన్ మరో పక్క చేసి బాంబులు, క్షిపణులు ప్రయోగించుకునే ప్రక్రియ దశల వారీగా నడుస్తోంది. ఈ క్రమంలో బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ లాంటి తటస్థ దేశాలు కూడా బలవుతున్నాయి. ఆయా దేశాలపై ఇరాన్ సేనలు బాంబుల వర్షం కురిపిస్తోంది. హర్మూజ్ జలసంధిని మూసేశామని ఇరాన్ చెబుతూ ఉండగా, అటువైపు నుంచి 200 నౌకలను తరలించామని అమెరికా ప్రకటిస్తోంది. యుద్ధం ఆపేందుకు సంధి కార్యకలాపాలు ఒక పక్క జరుగుతూ ఉండగానే మూడోసారి పరస్పర దాడులు చేసుకోవటం విశేషం. ఇరాన్ కూడా పట్టువదలని విక్రమార్కుడిలాగా పోరాడుతూనే ఉంది. అమెరికా మట్టి కరవడం ఖాయమని ప్రకటిస్తోంది. ఈ యుద్ధం కారణంగా భారత్ లాంటి దేశాలకు తీవ్ర సమస్యలు వచ్చిపడ్డాయి. చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. దాని ప్రభావం ఇతర నిత్యావసర వస్తువులపై పడుతోంది. అసలు పశ్చిమాసియాలో ఏం జరుగుతోందనేది పెద్ద మిస్టరీ. ఎవరు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఆత్మరక్షణ పేరుతో ఇరాన్ పై అమెరికా భీకర దాడులు చేస్తోంది. ఇరాన్ పై దాడులు చేస్తామని ప్రకటించిన కొన్ని గంటల్లోనే అమెరికా దాడులకు దిగింది.